ఈ మూవీ ఒక సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ స్టోరీ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా ల్యాగ్ ఉండదు మూవీ. ఒక్కొక్క సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాం మనం ఈ మూవీని. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ అలాగే రాజీవ్ కనకాల చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. ఈ మూవీలో డైరెక్షన్ కానీ అదేవిధంగా స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది ఈ మూవీలో. ఈ మూవీలో మెయిన్ హైలైట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మనం కొంచెం వచ్చే సీన్స్ చాలా బాగా హైలైట్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే అడవిగుట్ట అనే అడవి ప్రాంతంలో, సో ఆ ప్రాంతంలో మనకు అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతారు, ఎలా మిస్ అవుతారో, ఏమిటికి అనే పర్పస్లో ఈ మూవీ ఉంటుంది. సో ఈ మూవీలో అమ్మాయిలు ఎలా ఎందుకు మిస్ అవుతారు అనేది మనకు కానిస్టేబుల్ కనకం అంటే వర్ష బొల్లమ్మ ఎలా యాక్ట్ చేసింది, ఎలా వాళ్ళని కనిపెట్టింది, ఎవరు ఎలా చేస్తున్నారు అని కనిపెట్టడమే ఈ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో మెయిన్ రోల్గా కానిస్టేబుల్ కనకం అంటే మన వర్ష బొల్లమ్మ చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. ఫీమేల్ అయినప్పటికీ చాలా బాగా ఈ మూవీ మనకు ఎంగేజింగ్గా ఉంటుంది. ఇక్కడ కూడా బోర్ కొట్టదు ఓటీటీలో చూస్తున్నప్పుడు. సో ఫైనల్గా ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఓటీటీలో ఉంది, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కానిస్టేబుల్ కనకం ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి మూవీ అని చెప్పొచ్చు.